కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన కొంతమంది వ్యాపారస్తులు నార్సింగి మండల కేంద్రంలోని వ్యవసాయ భూములను కొనుగోలు చేశారు. సుమారు 40 నుంచి 50 ఎకరాల వరకు కొనుగోలు చేయగా ఆ భూమిలోకి వెళ్లడానికి దారి లేకుండా పోయింది. దీంతో రెచ్చిపోయిన భూ వ్యాపారస్తులు నార్సింగి మండల కేంద్రంలో ఉన్న తాడ్వాయి కుంటకట్టను జేసీబీతో ధ్వంసం చేశారు. మండల కేంద్రంలోని నార్సింగిలోని సర్వే నంబర్ 294లో 2 ఎకరాల 14 గుంటల విస్తీర్ణంతో తాడ్వాయి కుంట ఉంటుంది. 2 రోజులుగా జేసీబీతో కుంటకట్టను ధ్వంసం చేసి పక్కనున్న రైతులకు సమాచారం ఇవ్వకుండా దారి వేసుకున్నారు. రైతులు తమ కుటుంబ సభ్యులు శ్మశాన వాటిక కోసం ఉంచుకున్న స్థలాన్ని సైతం ఆక్రమించి రోడ్డు వేసుకున్నారు. నార్సింగి మండల కేంద్రంలోని కుంటకట్ట ధ్వంసం చేసిన విషయం తెలుసుకున్న ఇరిగేషన్ ఏఈ ప్రదీప్ రెడ్డితో ప్రస్తావించగా కుంటకట్ట ధ్వంసం విషయమే తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. స్థానిక తహసీల్దార్ సర్వేయర్లకు సమాచారం అందించి ఇరిగేషన్ యాక్ట్ ప్రకారం భూ వ్యాపారస్తులపై కేసు నమోదు చేస్తామని తెలిపారు. ఆ గుంట మాది, మేము వెంకటరెడ్డికి అమ్మి మేము వెంకటరెడ్డి దగ్గర బొందలో పెట్టుకోవడానికి లేదని మేము తీసుకున్నాక ఇప్పుడు నాది అని తీసుకుంటుండు. కామారెడ్డి అయినా నొప్పించిండు ఇవరకు 11 ఆయా ఇవరకు వస్తా అన్నట్టు రాలేదు. ఇప్పుడు కొన్నది గదే వేణుగోపాల్ ఏమంటుండు? వేణుగోపాల్ ఏమంటుండు? ఆయన ఇది కొనలేదు మరి, బాగా కొన్నాడు. ఇది మాది కొనలేదు. మాకేమున్నది ఇప్పుడు మా వాళ్ళకి వెళ్ళి చేసి